నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో విష్ణులోకానికి వెళ్లాడు. వెళ్లి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు. ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడవు, పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. నువ్వు మాయావివి, మలినాశయుడవు. పూర్వం మోహినీ రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మథన సమయంలో కాలకూటాన్ని నీలంకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది. అంతేకాదు, ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడనైన నన్ను పరిహాసపాత్రుణ్ణి చేశావు. నీకిది తగని పని. ఇట్టిపని తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాథంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపతప్తుడై తనను తాను నిందించుకుని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు. హే ప్రభో, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి. అంత విష్ణువు నారదుని పైకి లేపి శిరసు నిమిరి కరుణతో ఇలా అన్నాడు. వత్సా, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వపాపక్షయము, భుక్తి, ముక్తిదాయకము ఆయన ఉపాయాన్ని చెబుతాను, విను. నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి సందర్శించు. మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్లి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహాత్మ్యాన్ని చెబుతాడు. నీ దురితాలన్నీ క్షయమవుతాయి.